ఫస్ట్ ఎందుకు వచ్చావు నువ్వు? ఫస్ట్ కేసు మీరేనా? ఫస్ట్ కేసు మేమే సార్. ఈరోజు ఎలాగైనా తేలిపోవాలని వచ్చాం. నైట్లో బెంచ్ కార్లో వెళ్తే బెంచ్ కార్లు తీరి బెడ్ మీద చేస్తారా? యా నేను ఈజీగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అయితే. వాట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ? మనం బయట ఏదైనా పర్సనల్గా చేసుకుంటాం అప్పుడు ఎనర్జీ క్రియేట్ అయ్యింది కదా. న్యూటన్స్ లా. కాయ కింద పడుతుంది కదా, ఈ చెట్టు ఇస్ దేర్, కాయ డౌన్. అది ఇక్కడ కోర్టులో చెప్పకూడదు. మ్యాక్స్ కనిపెట్టారు కదా వాళ్ళ వైఫ్ నేమ్. లేదు సార్ ఫోన్ ఎంత నుంచి మొబైల్ అంటున్నా, చూద్దాం ఇది. లాక్ తీసి నీ నాలెడ్జ్ ఏం చదువుకో. ఏంది ఎన్ని మెసేజ్లు వచ్చినాయి సారిగా? ఇక్కడే ఉండి చూసి చెప్తాడు. అన్నీ బేసిక్ నాలెడ్జ్ కోసం వాళ్ళు సెండ్ చేస్తారు సార్, నేను చదువుకుంటా 9 టైమ్స్. నేను అడుగుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అయితే నేను అడుగుతా ఉంటా, చెప్తాను నువ్వు. హాయ్ నాన్న. హాయ్ నాన్న, ఇట్స్ మూవీ నేమ్ సార్. అందుకని రాత్రి టైం వెళ్తా ఉన్నావు. సార్ నేను ఎక్కువ బయట మెసేజ్లు అన్నీ ఆఫ్టర్ 9 ఉన్నాయి కదరా. సార్ నేను నైట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వాళ్ళు. మార్నింగ్ టైం ఐ బిజీ సమ్ నైట్ టైమ్స్ కొంచెం ఫ్రీగా ఉండి వాళ్ళకి క్లియర్. మరి ఎన్నిసార్లు నాన్న నాన్న పెట్టింది ఏంది? బాగా గుర్తొచ్చు, అప్పుడప్పుడు బాగా గుర్తొచ్చు. బాగా గుర్తొస్తావా? నాకు తెలదా ఏంది తెలదు. ఫారెన్ లాంగ్వేజ్, స్పెల్లింగ్స్ అన్నీ ఫారెన్. హ్యాండ్ పెయిన్ తెలుసా? ఇంజెక్షన్ చేసేటప్పుడు నువ్వే గుర్తొచ్చావు, పక్కన ఉంటే బాగుండు అని. అంటే సుఖాలు కష్టాలు ఆదుకుంటా సార్ పాపం వాళ్ళు. సుఖాలన్నావు ఇప్పుడు ఫ్లోలో వచ్చింది సార్. ఎలా ఆదుకుంటావు? ఓదార్స్తా సార్, దగ్గర తీసుకుని హత్తుకున్నాను. తడిమేస్తా ఉంటావు ఇక. అంటే భుజం మీద తడుగుతూ ఉంటా అదేలే. బాధపడను. స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఏడ్చినా కానీ వెక్కిళ్ళు వచ్చినా కానీ వెంటనే ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి, లేదంటే పెయిన్ వచ్చి బ్రీతింగ్ కష్టం అయ్యిద్ది. సార్ ఆ టైంలో కష్టం అయింది. ఏ టైంలో? స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు. ఏ టైంలో కష్టం అయ్యిద్దిరా? ఇంజెక్షన్ చేసిన టైంలో ప్రాబ్లం కొంచెం స్లోగా ఉంటుంది. అప్పుడు మనం వెళ్ళి ఇంజక్షన్ అయితే స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? ఓకే, నాకు ఎన్నాళ్ళు తెలియదులే. డాక్టర్ నాలెడ్జ్ కొట్టలేదా సార్? అవును, మూనెవరు? మూనని భలే పెట్టావు. నేను నైట్ టైం ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా సార్. అలా సెట్ చేసుకున్నావు ఇక. ఫ్యాషన్ డిజైనర్ సార్ ఇన్ ముంబై. నీకా? ఎస్ సార్. కాస్ట్లీ షూస్ సార్. ప్యాంట్ కాస్ట్ ఎంత తెలుసు సార్? ఎన్ని కుట్లేసారు కదా సార్? కనబడుతుంది కుట్లు. చిన్న 2 టాటర్లు పెట్టి లాగిచ్చా. టాటర్లు పెట్టి లాగిచ్చావు. అయినా కాస్ట్లీ డిజైనర్ సార్. తెలుస్తుందిలే మెసేజ్లో కాస్ట్లీ అని. బాగా కాస్ట్లీ. పాండిచ్చేరి ముంబై వెళ్తుంది అందుకే. డిజైన్స్ ఏమైనా కొత్తగా వస్తే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తను కదా ఫ్యాషన్ డిజైనరు, నీకేం తెలుసు? కొత్త ఐడియాస్ ఏమైనా చెప్తా సార్, నేను చూసిన. ఇప్పుడు చెప్పిన ఆన్సర్ లైన్ చెప్పిన ఐడియాస్ ఈ వేరే సార్, ఈ వేరే అంటే గూగుల్ హిస్టరీ చూద్దామా? గూగుల్ అంటే ఇప్పుడు చూడలేదు. పాస్వర్డ్ మెయింటైన్ చేస్తున్నావు. ఎస్ చెప్పు పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ మియా ఖలీఫ్. ఏంటిది? మియా ఖలీఫ్. స్పెల్లింగ్ చెప్పు. ఎప్పుడు చూడలే. ఓకే, నేను చూడంలే, చెప్పు. MIA KHA FIL. FIL ఏంది రాయి? నాకు ఉందే ఒకటి సార్. అందుకని అన్నీ ఒకసారి పెట్టినావు. అవును సార్, అన్నీ ఒకేసారి చూడవచ్చు, అన్నీ ఒకే చోట పెట్టు. ఏ ప్రాంతంతో వచ్చారు నువ్వు? ఏ కరువు ప్రాంతం మీది? ఆంధ్రప్రదేశ్. అమ్మ బాబాయ్, మరి ఇంత కరువా? ఊళ్ళో ఏం చేస్తూ ఉంటారు? దున్నుతా సార్. నేను దున్నుతావు? మా డాడీతో ఫార్మింగ్ చేస్తూ ఉంటారు సార్. కేసు ఎందుకు కేసు వేస్తావు నువ్వు? కేసు గెలుద్దాం సార్. ఎట్ట గెలుస్తావు కేసు? అసలు కేసు వేయించింది ఎవరు? మోహన్ అని బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఆడు కూడా ఇంతేనా?
ఆడు నాకన్నా కొంచెం ఎక్కువ సార్. నీకన్నా కొంచెం ఎక్కువ. నాలెడ్జ్ చాలా ఉంది సార్ వాడికి నాలాగే. నీలాగా నాలెడ్జ్ ఉందంటే ఓకే, నీలాగా అంటే నాకు తేడా కొడుతుంది. ప్రో సార్, ప్రో వర్షన్. ఎస్ సార్. కానీ వాడికి ఇండియాలో ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది నీ వరకు మాత్రం విలేజ్ అప్పు చెప్పి వాడికి మాత్రం ఇండియా మొత్తం ఇచ్చావు అనమాట. సార్ నేను బేసిక్ నేర్చుకుంటా పైకి స్టెప్ బై స్టెప్ యూ కెన్ సక్సెస్ అని చెప్పారు కదా సార్. ఓకే. నరేంద్ర మోడీ గారు. రవీంద్ర మోడీ గారా? ఆయన కదా చెప్పింది. you see this guy number 1 bullshit guy. ఆయన చెప్పిన మాటలు ఫాలో అవుతారు. కొత్త కొత్త పేర్లు చెప్తున్నావు, కొత్త కొత్త అర్థాలు చెప్తున్నావు. నీ దెబ్బకి లేని పిచ్చి కూడా వచ్చేసింది. అది పిచ్చి కదా సార్, మీరు అలా అనుకుంటున్నారు. మీరు కొత్తగా నేర్చుకునేసరికి అలా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి ఒకసారి ఇవన్నీ చదువుకోండి, బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్ని. ఇవన్నీ తీసుకు ఇంటికి వెళ్ళాను అనుకో, అని ఇంట్లో అడుగులు పెట్టినారు నన్ను. మీకు పెళ్ళి అవ్వలేదు కదా సార్, ఇంకా ఎంగానే ఉంది. అయితే అమ్మా నాన్న ఉండరా? అంటే పెళ్ళి అయితే కొంచెం మీకు నాలెడ్జ్ అర్థమైపోతుంది సార్. క్వశ్చన్ ఇంకా వర్కౌట్స్ బాగా చేసుకోవచ్చు. నీకైంది పెళ్ళి? నాకు లేదు సార్, కానీ ఫోన్లో 10 మంది గూగుల్ ఓపెన్ చేస్తే అన్నీ అయ్యే, ఆన్సర్లో చూస్తే అన్నీ అయ్యే. ప్రతి ఆన్సర్లో ఏదో ఒక మీనింగ్ ఉంది కదరా. ప్రతి ఆన్సర్లో నువ్వు చేసే కష్టం నాకు కనపడుతున్నాడు. సార్ నేను ఆన్సర్ లేకుండా ఏం చేయలేదు, కష్టపడకుండా ఏం చేయలేదు సార్. కనపడుతుంది, ఈ ఆన్సర్లో కనపడుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ అంటే లోపల ఉండి చేసుకునేది, ఎక్స్టర్నల్ బయటకు వెళ్ళి చేసుకునేది. అంతే కదా సార్. మ్యాట్రిక్స్ అంటే బెడ్ మీద చేసుకునేది అని చెప్తున్నావు కదా సార్. ఈ బేసిక్ క్వశ్చన్స్ నా దగ్గర ఇంకా బేసిక్ క్వశ్చన్స్ వరకు ఇలా రాసాయి, ఇంకా ప్రో క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే, దాచిపెట్టుకోయి బాగా. అయ్యి అదృష్టవంతుడు ఎవడో మరి. మీరు ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి సార్, లేకపోతే హైకోర్టుకి వెళ్ళాలి. దేని జడ్జిమెంటు ఏంది? ఈ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ రాసావు, పాస్ చేయలేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వాలి. కొంచెం మీరు మాట్లాడండి సార్ వాళ్ళతో. ఎవరితో మాట్లాడాలి? పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు, వాళ్ళతో మాట్లాడి కొంచెం డీల్ చేస్తూ. నీకు ఫ్లాష్ న్యూస్ చెప్పనా? ఫ్లాష్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నీ పేపర్ ఎవడో దిద్దాడు, ఆడు అక్కడే చచ్చిపోయాడంట. అందుకే నాకు ఫెయిల్ అయ్యాను. అందుకే సార్ ఫెయిల్ అయ్యాను. నాకు ఇప్పుడు అర్థమైంది, 0 మార్కులు కరెక్ట్గా ఎవరికి రావు కదా సార్. అందుకే అటు చచ్చిపోయాడని నాకు పేపరు పక్కన పెట్టేసారు. ఆ చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు అడుగుకుని నీకు 0 మార్కులు అడుగుతావారా? ఏం రాసామని చనిపోయాడు ఆయన. అయ్యని నాకు ఇప్పుడు కరెక్ట్ చేయకుండా 0 వేసాడు, అది ఇట్స్ రాంగ్. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాల్సిందేరా సార్. వెళ్ళాల్సిందే రేపు సాయంత్రం. మై లార్డ్, ఈరోజు మీరు మాకు తీర్పు ఇచ్చేసేస్తే మేము వెళ్ళిపోతాం. తీర్పు ఇవ్వడం కన్ఫాము. నేను భరించలేను ఈ గోల్, ఇక్కడ ఈ టార్చర్ నా వల్ల కాదు. ఉన్న మైండ్ కూడా పోతుంది. మళ్ళీ ఇంకా వాయిదా వేసాను అనుకో, నేను ఇక్కడ ఉన్న ఈసారి ఎరగొడ మెంటల్ హాస్పిటల్లో ఉంటా సార్. ఏంది? పాస్ చెప్పారు. చెప్పాక చచ్చిపోయాడు నన్ను దిద్దినోడు. నీకు ఎలా పాస్ చేస్తారు? అందుకే నా పేపర్ దిద్దలేదు, పెట్టేశారు. అందుకే 0 మార్క్స్ వచ్చినాయి సార్. కొంచెం మీరు వెళ్ళి మాట్లాడితే పాస్ చేస్తారు సార్. ఆడు దిద్దే చచ్చిపోయాడు. సో అందుకని నీ మీద మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్ అయింది. ఓకే, దీంతో పాటు హెరాస్మెంట్ కేసు కూడా ఫైల్ అయింది. హెరాస్మెంట్ ఎవరిని చేశాను సార్? మనం చేసావుగా నిన్న. సార్ మీరు అమ్మాయి కూడా కాదు సార్, మిమ్మల్ని అడ్డు చేస్తుంది సార్. నీ ఆన్సర్ నిన్న హెరాస్మెంట్ అయింది. నీ వెనకాల ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎవరిది అవ్వకుండా నీ ఒక్కడే పొద్దున్న జరుగుతుంది. నిన్నంతా వెయిట్ చేసావు, మళ్ళీ ఈరోజు వచ్చావు. ఈరోజు మొత్తం మళ్ళీ నీదే పడింది కేసు. 2 రోజులు నాకు టైం వేస్ట్, కేసులన్నీ ఆగిపోయినాయి. నీ దగ్గర తీర్పు ఇక్కడ కాదు ఇవ్వాల్సింది నువ్వు, నీకు వేరే చోట ఉంది. సార్ హైకోర్టుకి వెళ్ళాల్సింది సార్. చెప్తానా? పంపిస్తాను నేను అక్కడికి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో పాటు. ఓకే, ఇద్దరు వస్తారు, తీసుకెళ్తారు. ఎస్ఐ మధు కార్లో తీసుకెళ్తాను. బేసిక్ వచ్చి ఇతను తీసుకెళ్ళండి అయ్యా. ఇతను తీసుకెళ్ళి జైల్లో వేయండి. జైల్లోనా? కారాగార శిక్ష. ఇతను తీసుకెళ్ళి 14 సంవత్సరాలు జైల్లో వేయింది. జైల్లో వేసి మన స్టైల్లో ట్రీట్మెంట్ అయ్యింది అయ్యా. ముందు ఫైన్ కట్టు, నువ్వు డబ్బులు కట్టు.
ఇది కోర్టు, మళ్ళీ నువ్వు జడ్జి, ఈడొక లాయర్. ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? కోర్టు ఇది ఫీజు ఇవ్వండి. హైకోర్టుకి వెళ్తా. మరి కోర్టు కావాలి ఎందుకు వచ్చాను ఇక్కడికి? హైకోర్టుకి వెళ్తా. రే నువ్వు కోర్టు కాదు ఎందుకు వచ్చా ఇక్కడికి? కోర్టా? ఎందుకు వచ్చా నువ్వు? ఎక్కడ రూమ్ లో పెట్టి ఎందుకు వచ్చా చెప్పు. న్యాయం కోసం వస్తే అన్యాయం చేస్తాను. నేను పేరుకి అయ్యామయ్యాన్ని. హైకోర్టుకి వెళ్తా. నా అంత ఇంటెలిజెంట్ ఎవరన్నా ఉన్నారా? అంత క్వశ్చన్స్కి ఆన్సర్లు ఎవరన్నా అంత నీట్గా రాస్తారా? ఈయన బొక్కలో వేసి మొత్తం అంతా ఎరగొట్టుందయ్యా. మళ్ళీ బయటికి రాకూడదు వీడు. సరే. చేది ఫస్ట్. తీసుకెళ్ళండి.